శరీరాన్ని శ్రమ పెట్టాలి, మనస్సుకు విశ్రాంతిని ఇవ్వాలి. మనం ఇది కూడా చేయవండి. మనసుతో పిచ్చి ఆలోచనలు అన్నీ చేస్తూ ఉంటాం. వీలైన విషయాలు ఆలోచించడం మానేయాలి. ఎక్కడ విషయం అక్కడే వదిలేయాలి. నీకు సందర్భం ఉంటే తప్పనిసరి అయితేనే ఆలోచించాలి, లేకపోతే వదిలే ఆ విషయాన్ని. అడిగినా సరే నాకు సందర్భం లేదండి అని చెప్పేసి ఇంటా బయట ఏదైనా సరే. కోడలకు వంట వచ్చింది అంటే ఇక అత్తగారు వేలెట్టకూడదు, చేసుకొని చెప్పాలి. అడిగితేనే సలహా. అడగడమే మానేశారు, అది చాలా మంచిదమ్మా. అనవసర అహంకారానికి పోక. అడగడమే మానేశారు అంటున్నామంటే నీ పెత్తనం ఇంకా కావాలన్నమాట. ఈ పెత్తనం యమధర్మరాజు దగ్గర చేస్తావు 10 రోజుల్లో, చూసుకో వ్యవహారం. అక్కడ కూడా వంటశాల ఉంది. ఎందుకు పెత్తనం పని లేక వదలరండి, ఇంకా తెట్టు కూర్చుంటారు అక్కడ. ఇంకా వంట తెట్టు వదలలేని వాడు బీరువా వదులుతారా? తాళాలు ఉంటే సరే ఎందుకు ఇస్తాం, మనం అడగాలి. కష్టపడి సంపాదించాం, అబ్బా వాడు సంపాదిస్తారు, సంపాదించింది వాళ్ళ కోసం కదా, ఇచ్చేయాలి. ఎందుకు ఉడికి తాళం వేస్తున్నావు ఇక్కడ, ఇచ్చేసి ఏదో చేసి. మా పిల్లాడికి ఏం తెలియదు, తెలుసు నీకు తెలియకుండా చాలా చేస్తున్నాడు, వాడికి నీకే తెలియదు, వాడికి అన్నీ తెలుసు, వాడు ఆవిడికి తెలుసు. పెట్టుకోమను, అప్పులు పాలవమను, అనుభవించమను. అవసరమైతే ఓ సలహా ఇవ్వాలి. ఇంకా తాళాలు ఇలా బొడ్లో పెట్టుకుని ఇంకా కూర్చుని ఇలాగ పెత్తనాలు చేయకూడదండి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, శరీరం అస్థిరమని తెలుసుండి, వార్ధక్యం వచ్చిందని తెలుసుండి, వస్తుందో కాదు వచ్చిందని తెలుసుండి, మృత్యు వస్తుందని తెలుసు, మన మనస్సును సిద్ధంగా తయారు చేసుకోవట్లా. ఇంకా బాగా బంక పెంచుకుంటున్నాం, ఇక్కడ గమ్మ రాసేసుకుంటున్నాం, ఫెవికాల్ కదలకుండా. మరి రోగాలు రాకపోతే దుఃఖం రాకపోతే ఏమొస్తుండే, అహంకారం కారణంగా. పూర్వకాలం మా కోడళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఈ బోడి కబుర్లు ఇక్కడ వద్దండి. పూర్వకాలంలో నువ్వు లేవు కదా, నువ్వు చెప్పిన కాలంలో చాలా అందంగా యౌవనంలో ఉన్నావు, ఇప్పుడు ముసల్దాని అయిపోయావు. అలాగే ఆచారాలన్నీ మారిపోతాయి. పూర్వకాలంలో మనం ఎవరూ లేవు కదండి, మరి అవి మారుతాయి. మనం మనసును సిద్ధం చేసుకోవాలి, కానీ లోకానంతాన్ని మారుస్తామంటారేమిటి? వాళ్ళకి చెప్పండి, వీళ్ళకి చెప్పండి, అబ్బే నాకే చెప్పండి అనేవాడు లేడు. వాళ్ళకి చెప్పండి, వీళ్ళకి చెప్పండి అంటే వాడు ఎవడో మారాలి, మనం మారదు. సంస్కృతిని నిజంగా మనం తెలుసుకుని పోషించుకోవాలి. శరీరాన్ని శ్రమ పెట్టవలసిందే, రోడ్లో రుబ్బవలసిందే, కింద కూర్చోవలసిందే, ఇల్లు ఊడ్చుకోవలసిందే, బట్టలు కనీసం వాషింగ్ మెషిన్లోనైనా వేసుకుని ఆరేసుకోవలసిందే. మనమే దానికో మనిషిని పెట్టం కాదు. ఇక్కడ మనం ఏం చేస్తాం, నవలు చదువుకుంటాం, ఇక్కడ టీవీ చూస్తావా, అన్నిటికీ మనుషులు పెట్టి దానికోసం అక్రమంగా సంపాదించడం. ఈ మనుషులకి అందరికీ ఇవ్వాలి కదా, 10,000 లేదే మనిషి దొరకదు. 4 మనుషులు పెట్టాం, 40,000 వాళ్ళకే సరిపోయాయి. ఇందుకోసం అడ్డమైన లంచాలు మింగడం. ఈ పనులు మనం చేసుకుంటే ఈ 40,000 అక్రమం చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు మనం సన్నగా నాజుగ్గా కూడా ఉంటామండి. మళ్ళీ ఈ పనులన్నీ చేయకుండా పడుకున్నాం కాబట్టి, ఒళ్ళు పెరిగిపోయింది కాబట్టి ఆడామగా ఇద్దరికి వీరి జమ్ము వారి జమ్ము, అదో 50,000 దండగా. ఇదే మొత్తం స్వయం పోషకమైన సంస్కృతి. శరీరాన్ని శ్రమ పెట్టాలి, మనస్సుకు విశ్రాంతినివ్వాలి. మనస్సులో మన వయస్సుకి సంబంధం లేని ఆలోచనలు, మన బాధ్యతలు తీరిపోయిన ఆలోచనలు ఏ వస్తున్నా సరే తోసేయి, నాకు సంబంధం లేదు, తోసేయి. నేను చెప్పను, నాకు సంబంధం రక్కండి, నేను రామకృష్ణ అంతే. ఈ స్థితికి మనిషి వెళ్ళాలి, 60 ఏళ్ళు దాటాకైనా వెళ్ళాలి. అందుకోసమే ఆధ్యాత్మికం. ఇంతమంది ఆసక్తిగా కూర్చుని వింటారు. ఇది పాటిస్తే గునుపూడు గ్రామం, భీమవరం గ్రామం స్వర్గం అయిపోదండి. అనుమానం ఏదైనా ఉందా? ఉత్తరక్షణం అవుతుంది, ఉత్తరక్షణం. నేను లేవగానే దులిపినట్టే మీరు దులిపెత్తే ఎలాగండి? నేను దులిపినందుకు నాకు డబ్బులు ఇచ్చారు, మీకేమి ఇచ్చారు? దుమ్ము మిగిలింది మీకు. నష్టపోయేది మీరేనండి, నేను కాదు. నా దుకాణం రేపు ఇంకో చోటం వెళ్ళిపోతాను నేను. కానీ మీకు చెప్పిందంతా వృధా పోయింది కదా, అది ఆచరణలో పెట్టాలి. ఆ తాపత్రయం పడుతున్నాడు, తాళాలు విసిరేయండి, పట్టుకోమని చెప్పండి. ఇంట్లో కూర్చోండి, పూజా మందిరంలో కదలకండి. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు పూజా మందిరంలో ఉండాలమ్మా, ఆఫీసులో ఉండాల్సిన పని లేదు. వదిలే మొత్తం ఎవరికిస్తావు ఇచ్చేసే. వానప్రస్థాశ్రమం అంటారు, దానికి తెగించాలి. పాడు చేస్తారని చేసుకునేది వాళ్ళని, ఇచ్చేది వాళ్ళకే కదా. వాళ్ళు ఏం చేసుకుంటారు మనకు అనవసరం. వాడికి కావాల్సింది ఏదో కొనియడమే, ఇవ్వాల్సింది ఏదో ఇచ్చేయడమే. ఇంకా ఊహ దాచిపెట్టుకుని నొక్కి చేసేది ఏంటి ఇక్కడ? పాడు చేసుకుంటే పోనీ వాడే పోతారు. ఇవ్వలేదు నేను ఎంత మనకి దేనికి? అహంకారం తప్పితే ఏం లేదు ఇవ్వకపోవడంలో. బాధ్యత తాపత్రయం అనద్దండి, ఖచ్చితంగా సాత్విక అహంకారం వదిలించుకోవాల్సిందే. ఇది ఈ గ్రామాలను మనం ఈ పరిస్థితుల్లో ఉన్న వాటిని మార్చాలి అంటే ముందు రావాల్సినటువంటి మార్పు ఈ ప్రారంభంలోనే రావాలి. ఆచారాలు భయంకరంగా మారిపోయినాయి, ఆరోగ్యాలు కూడా దెబ్బతినడానికి కారణం అదే. గుమ్మ పాలను ద్రావు కమ్మందనము పోయే, కఫీగత ప్రాణ కర్మ వచ్చే. గుమ్మ పాలను ద్రావు కమ్మందనము పోయే, కాఫీగత ప్రాణ కర్మ వచ్చే. ముక్తినిచ్చటి విద్య ముష్టి చెంబైపోయే, చూచిరాతల విద్య శోకు మీరే. పంచగట్టుటయన్న వట్టి ఛాందసమయ్యే, గొట్టాలలో కాళ్ళు గొప్పవయ్యే. పంచగట్టుటయన్న ఒట్టి ఛాందసమయ్యే, గొట్టాలలో కాళ్ళు గొప్పవయ్యే. యజ్ఞధూమమ్ముల ఆస్వాదనము పోయే, సిగరెట్ల రింగుల పొగలు హెచ్చే. ఆత్మవిశ్వాస ఖనియైన ఆర్షజాతి తనను తాను అవమానించుకొనుట నేర్చి. ఆత్మవిశ్వాస ఖనియైన ఆర్షజాతి తనను తాను అవమానించుకొనుట నేర్చి. ఒక్క మాటలో చెప్పనా ఓ కవీంద్ర, ఒక్క మాటలో చెప్పనా ఓ కవీంద్ర, జాతిగంతయు ఇంగ్లీషు జ్వరము వచ్చే. దొడ్లో ఆవులు ఉండేవి, గేదెలు ఉండేవి. యజమానో పాలేరో ఎవరో ఒకరు పితికేవారు, పట్టుకొచ్చి పాలదారిలో పెట్టేవాడుకున్న మా చిన్నతనంలో. ఆ పాలదారి గోడలో ఉండేదండి. ఏమి టెక్నాలజీ! గోడలో ఇనపెట్టెలు ఉండేవాడిని పల్లెటూళ్ళు. మా ఇంట్లో చూపెట్టి మా నాన్నగారు గోడలో పెట్టారు. ఆ గోడ మందం 9 అంగుళాలు కాదండి, 90 అంగుళాలు ఉండేది. దాని లెక్కలో ఉండేది. గోడలో ఉండేది ఇనపెట్టే.
ఆయన 64 ఏళ్ళు బతికారు, మేము తర్వాత ఆ ఇంట్లో 20 ఏళ్ళు. దొంగతనం జరగలేదండి, అవకాశం లేదు, అవకాశం లేదు. మా బుర్ర బద్దలు కొడితే తప్ప అవకాశం లేదు. ఇవాళ మొత్తం ఊరికే బీరువాలు వచ్చాయి. బీరువాలు కూడా కాదండి, మన వాళ్ళకి ఎంత అశ్రద్ధ అంటే స్నానానికి ఎడుతూ ఖరీదైన నగలు తీసి డ్రెస్సింగ్ టేబుల్ సొలుగులో పెడతారమ్మా. మీ భద్రతకి నమస్కారం, మీ జాగ్రత్తగా నమస్కారం. ఎంత బద్ధకమో! ఆ నగ ఖరీదు 4 లక్షలు 5 లక్షలు. దాన్ని అద్దం నిలువుటద్దం సొలుగులో పెడతావా తల్లి? ఎందుకు చేయించుకున్నావు? మొగుడు ప్రాణం తీసి దాన్ని తీసుకెళ్ళి పెట్టేది అక్కడ. ఇప్పుడే వస్తాను కదా, అంటే దొంగకి ఆ క్షణం చాలండి. ఇప్పుడే వస్తాను నువ్వు అంటావు, నువ్వు వచ్చేలో వాడు పట్టుకుపోతాడు. ఎవరో ఒక్కలది ఇంట్లో ఉండే మనుషులే, లేదా వీలైతే మనిషి పర్వాలేదు. తర్వాత వీళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళు మన బుద్ధి మంచిది కాదని చెప్పరాదా? మన బుద్ధి మంచిది కాదని చెప్పరాదా? మనకు అంత బద్ధకం ఏంటండి? 4 లక్షలు అనగా 10 లక్షలు అనగా దాన్ని కాపాడుకోవద్దా? దాని మీద శ్రద్ధ వద్దా? లక్ష్మీదేవి పట్ల భక్తి శ్రద్ధ లేకపోతే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుందా? డబ్బు సంపాదిస్తున్నాం, కాపాడుకోవాలి కదండి. ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. అక్కడ బద్ధకం ఏమిటి? బీరువాలో పెట్టాం, ఆ తాళాలు ఎక్కడ ఉంటాయో తెలియదు. 7 ఇరుకుల్లో పెడతారు, 7వ ఇరుకు తప్ప అన్నీ గుర్తుంటాయి, అక్కడ పెట్టారు. ఆ శ్రద్ధ లేదా? మనం డబ్బు ఎందుకు నిలబడుతుంది మన దగ్గర? ఇక అక్కడి నుంచి నమ్మకాలు పడతాయి. ఏమిటో తెలుసా? వేళ్ల మధ్యలో చిల్లులు ఉన్నాయి, అందుకే డబ్బులు పోతున్నాయి. చిల్లులు ఉంటే అంటించుకో, కాగితం వేసుకుని. దానికి డబ్బు పోవడానికి సంబంధం లేదు. పిచ్చి నమ్మకాలు పెంచద్దు. వేళ్ల మధ్యలో చిల్లులు ఉంటే డబ్బులు పోతాడు. చిల్లులన్నీ మొత్తం గమ్ పెట్టండి, ఉంటాయేమో చూద్దాం. ఏమిటది? మన బుద్ధి వల్ల పోయాయి, మన అశ్రద్ధ వల్ల పోయాయి. లక్ష్మీదేవి రావడం అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే కనకధారాస్తవం చదివి శుక్రవారం పసుపు రాసి మంగళవారం కుంకం పెట్టాయి, తాళాలు మాత్రం ఎక్కడో బారాయి. తీసుకోవలసిన భౌతికమైన జాగ్రత్త తీసుకోకుండా డబ్బు కానీ బంగారం కానీ ఎలా ఉంటాయండి ఇంట్లో? మనమే పోగొట్టేసుకుని వాళ్ళ బుద్ధి మంచిది కదా, వీళ్ళ బుద్ధి మంచిది కదంటే. ఆ పాలదాల్ని పొయ్యండి, గోడలో ఉండేదండి, ఎప్పుడు గోడ అంటుకోలేదు. మధురు గోడ అది, తాటాకులు పైన వేసి దాని మీద మట్టేస్తాం, గోడ అంటుకోలేదు. పాలు అక్కడ కాగేవి. ఆ పాలు పట్టుకొచ్చేవాళ్ళు. ఆ పాలు అప్పుడు కాచిన పాలు తాగేవాళ్ళం. గుమ్మపాలు అంటే ఇంకా పచ్చిపాలు కూడా, గుమ్మంలో పాలే గుమ్మపాలు అనేవారు. అలా తీయగానే ఆ పాలు కొంతమంది తాగేవారు, పచ్చిపాలు కూడా. మంచి బలం అది. పోనీ కాసగానే తాగేవాళ్ళం. పిల్లలకి అరగదని కాస్త నీళ్లు కలిపి కాచి ఇచ్చేవారు, అవి తాగేవాళ్ళం. ఇవాళ అది లేదండి. 6 కాదు 5:30 కాకుండానే కాఫీ పడిపోవాలి. లేకపోతే మొత్తం పాలవాడిని తిట్టడమే కూర్చుని. ఇక్కడ వీడు రాడు ప్రాణం పోతోంది. కాఫీ మీద ఆధారపడింది. మాయల పరికి ప్రాణం చిలకలో ఉంది, మన ప్రాణం కాఫీలో ఉంది. ఇక్కడ కాఫీ తాకపోతే కొంతమందికి తర్వాత కాలకృత్యాలు కావు, ఎలా బతుకుతారో తెలియదు. ఇంకా కొంతమంది జీవులు ఉన్నారు లోకంలో, పేపర్ చూడకపోతే కాలకృత్యాలు కావు. వాడు చచ్చిపోతాడు ఆగస్టు 16 నాడు, శివరాత్రి మర్నాడు, సంక్రాంతి మర్నాడు, దీపావళి మర్నాడు వాడు బాధ చూడాలి. ఆ రోజు పేపర్ రాదు. ఎందుకంటే ఆ పేపర్లో 2 లారీలు ఢీ, 10 మంది ఢా, కర్నూలులో ప్రమాదం, 20 మంది ఢా అనగానే వీడికి అప్పుడు వస్తుంది పెడతాడు. ఆ వార్త వింటే కానీ వీడికి లోపల గాబరా పుట్టదండి. పుడితే కానీ ఏమి లేవు ఇక్కడ. అలా మన శరీరాన్ని మనం బలహీనం చేసుకున్నాం. మన శరీరాన్ని మనం బలహీనం చేసుకున్నాం. పేపర్ మీద ఆధారపడి, కాఫీ మీద ఆధారపడి. పొద్దున్న ఏదో మందు వేసుకుంటే కానీ కొంతమందికి కాదు. ఏమి దౌర్భాగ్యాలండి? అతి సులభమైన ఉపాయం చెబుతున్నాను. నియమం పెట్టుకోండి. 2 గంటలకోసారి 2 గ్లాసులు నీళ్లు తాగండి. 2 గంటలకోసారి 5:30 నుంచి రాత్రి వరకు 2 గంటలకోసారి 2 గ్లాసులు, ఎక్కువ ఒక్కల్లా. ఖచ్చితంగా పొద్దున్న అజీర్ణం సమస్య ఉండదు, అయిపోతుంది, సుఖపడతాం. రాత్రిపూట తేలికైన ఆహారం తినండి. వీలైతే 50 ఏళ్ళు దాటిన వాళ్ళు పళ్ళే తినండి. నేను 50వ ఏటే మొదలుపెట్టాను. నేను చేసేదే చెబుతాను. నాలో 2 అమాయకత్వాలు ఉన్నాయి. ఒకటి చేసేదే చెప్పడం, రెండోది చెప్పింది చేయడం. నేను చేసి చెప్తున్నాను. 50వ ఏట నేను మానేశాను. ఇప్పటికీ ఎవరు పిలవని ఎన్ని సర్వస్వపేద భోజనాలు పెట్టినా మధ్యాహ్నమే, రాత్రిపూట 2 పళ్ళు. నేను ఎంత ఉపన్యాసం ఇచ్చాను, చక్కెరకేళి పళ్ళు పంపించారు, 3 తిన్నాను, అంతే సరిపోయాయి. నాకు చాలు, పడుకున్నాను. మళ్ళీ ఇప్పుడు వచ్చి వాగుతున్నాను, ఏమి ఇబ్బంది లేదు. సరిపోదు అనుకోకండి, నేను సరిపోతున్నా హాయిగానే. అట్టిపళ్ళు కానీ కమలాపళ్ళు కానీ, కమలాపండు అంటే ముఖ్యంగా అందులో రసం ఉంటుంది కదా, ప్రతి రసపు బొట్టు రక్త బొట్టే అంటారు. కమలాపండు అంత గొప్పది. ప్రతి రసపు బొట్టు రక్త బొట్టే అంట. కమలాపండు అంత గొప్పది. అట్టిపండు డాక్టర్లు చెబుతారని కంప్లీట్ ఫ్రూట్ అంటారు, పరిపూర్ణ ఫలం. అన్ని రకాల పోషక విలువలు అట్టిపండులో ఉన్నాయి. చాలా చౌకగా దొరుకుతుంది ఉన్న దాంట్లో. అట్టిపండు రేటు ఇంకా విపరీతంగా పెరగలేదు. కాస్త కల్తీ లేకుండా మనకు నమ్మకమైన చోట చూసుకునే ఏదో ఒక వతనగా ఒక చోట తెచ్చుకుంటే ఆరోగ్యాలు బాగుంటాయి. రాత్రిపూట 4 పళ్ళు తిని 60 ఏళ్ళు దాటాక ఇంకా దీనికంటే పళ్ళు ఉన్నంతకాలం ఏదో ఒకటి తింటూ ఉండాలి. మళ్ళీ దీనికి అన్నం మానేసిన వాళ్ళు చపాతీ అంటాం. అందులో ఒక పాలక్ పన్నీరు, గోలక్ చన్నీరు, ఇవన్నీ ఎందుకంటే పని లేక ఇవి అరగవు. పాలక్ పన్నీరు అవి అదవకూర. ఆ పన్నీర్ అంటే ఏమిటో తెలుసునండి, నాకు మొన్న తెలిసింది. ఇదే దరిద్రం కదా, విరిగిపోయిన పాలతో తయారు చేస్తారమ్మా. అది కూర ఏమిటండి? విరిగిపోయిన పాలు అరబోస్తారే, దానికి వేరే ప్రయోజనాలు ఉన్నాయి. విరిగిపోయిన పాలతో పన్నీరు తయారు చేయడం అది కూర. అందులో పాలకూర కలుపుతారా? అది మీరు తింటారా? నమశివాయ. దీనికేమో 80 రూపాయలు వేస్తాడు హోటల్లో, ఖరీదు 150 రూపాయలు. దీనికి పాలకూర పన్నీర్ అంటే బాగుంటుందని పాలక్, అది ఎక్కడి నుంచి వచ్చిందో బాలక్కలాగా కొత్త పేరు ఒకటి ఇంగ్లీష్లో పెట్టడం. పాలక్ అది ఎక్కడి నుంచి వచ్చింది? పాలకూర. అదే పాలకూర పప్పు చేస్తే తినడం. హోటల్కి వెళ్ళి 150 పాలక్ పన్నీర్ ఉందా, 150 శవరం ఉందా. ఇంటూ తల్లి పాలకూర పప్పు చేస్తే డోంట్ లైక్ అంటాడు ఇక్కడ. ఇదే పాలక్ అక్కడ తింటాడు. 150 శవరం అయితే కానీ వీడు తింటాడు అనమాట. అది తల్లి కూడా ఏం చేయాలంటే పాలకూర చేసి 150 బిల్లు ఇవ్వాలి వీడికి, అప్పుడు తింటాడు. బిల్లు తీసుకుంటే కానీ తినండి. ఆరోగ్యమైనవన్నీ మన వాళ్ళు పెట్టి ఇవి తినండి అయ్యా ఇలా అంటే అది మనకి నచ్చదే. ఎక్కడెక్కడో తింటాం వెళ్ళి.
ఆ గుమ్మపాలు తాగడం మానేసి వాళ్ళ కాఫీ మొదలు పెట్టడం. తాగొచ్చానండి, కాఫీ గురించి కాదండి, కాఫీ రుచిగా ఉండి నేను తాగుతాను దాని, కానీ అది లేకపోతే ప్రాణం పోతుందనే పరిస్థితి రావద్దండి. నేను కాఫీ తాగుతాను, టీ తాగుతాను, పాలు తాగుతాను, మజ్జిగ తాగుతాను, దానికి టైమింగ్స్ ఉన్నాయి. పొద్దున్న 8:30 కాఫీ తాగుతాను, మధ్యాహ్నం 12:30 భోజనం చేసిన తర్వాత భోజనం దగ్గరే పెరుగు మజ్జిగ పోస్తారు. అయిపోయిన తర్వాత పలచగా మంచి వేసవికాలం దాహంలో ఉండాలి, పలచగా మజ్జిగ తాగుతాం ఒక గ్లాసు. సాయంత్రం 4:30కి టీ తాగుతాం, ఎందుకంటే మేము టీచర్లం, టీయాం చరతీతి టీచరహా అన్నారు. టీ తాగకపోతే టీచర్ కాదు. మేము 4:30కి టీ తాగుతాం. రాత్రి పడుకునే ముందు 10 గంటలకు ఒక గ్లాసు పాలు తాగుతాం. అయిపోయాయి. మళ్ళీ ఇంకా ఎక్కడ ఎవరు ఏమి ఇయ్యనండి, మా బలవంత పడితే పాలు ఇమ్మని అడుగుతాను అంతే. ఇంక మళ్ళీ కాఫీ టీ తాగామంటే పైచ్యం వస్తుంది. ఒకసారి కాఫీ, ఒకసారి టీ, ఒకసారి పాలు, ఒకసారి అందవలసిన పోషక విలువలు అంతే. విసుగు రాలేదు, అనారోగ్యం రాదు. అవి తాగచ్చు, అలవాటు పడ్డాం, ఏం చేస్తాం, మా నాన్నగారే అలవాటు పడ్డారు, మేము ఎక్కడ మానేస్తాం, కానీ తాను అంతవరకే. గుమ్మపాలు పోయి కాఫీ వచ్చింది. ఇక చదువు సంగతి చెప్పక్కల. ఇవాళ ముక్తినిచ్చే వేద విద్య పోయింది, శాస్త్ర విద్య పోయింది, పురాణ విద్య పోయింది. ఈ దేశంలో చదువు లేదనుకుంటున్న పామరులు, చాకళ్ళు, మంగళ్ళు ఎవరిని పలకరించినా రామాయణ, భారత, భాగవత కథలు అద్భుతంగా చెబుతారండి మహానుభావులు, పల్లెటూరు ప్రజలు. ఎన్ని కథలు చెబుతారో అదంతా విద్య కాదా? ఇంగ్లీష్ ఒక్కటే విద్య. ముక్తినిచ్చే విద్యను ముష్టి చెంపన్నారు. ఇవాళ విద్య ఏమన్నా ఉందండి? చూసినేయడమే కదా. నేను 4 బిట్లు ఉంటాయి, మల్టిపుల్ ఛాయిస్, ABCD, ఏదో ఒకటి గుర్తెట్టు. ఇదో పెద్ద విద్య. దీనికోసం పెద్ద స్ట్రెస్సా మళ్ళీను? అక్కడ ఆన్సర్లు 4 ఉన్నాయా? ఒకటి టిక్కెట్ పెద్ద గొప్ప విద్య. పల్లెటూళ్ళలో కథలు చెప్పే వాళ్ళ దగ్గర ఏ ఆన్సర్లు లేవే. వాళ్ళు హాయిగా కూర్చొని గంటలు చెప్తారు. రాముడు ఇలాగా, కృష్ణుడు ఇలాగా, భారతం నీకేం తెలుసా, నాకు తెలిసి అని చెప్తాడు. మొత్తం భారతం చెప్తాడు. వాళ్ళ పరంపరగా వచ్చినటువంటి విజ్ఞానం కంటే ఇది గొప్పదండి. ఆలోచిద్దాం. ఆ పారంపరిక విజ్ఞానానికి ఎందుకు దూరం అయ్యాం మనం? ఈ దిక్కుమాల విద్యలు ఎందుకు నేర్చుకుంటున్నాం? ఇవాళ పాఠ్యపుస్తకాలు ఎక్కడైనా రామాయణం ఉందా, భారతం ఉందా, భాగవతం ఉందా? ఆలోచించండి అమ్మా. నాస్తిక కథలన్నీ ఉన్నాయి. దరిద్రం చేసేస్తున్నారు సిలబస్ని. నాస్తిక కథలు ఉన్నాయి. మనిషి పాడైపోవడానికి వీలైనవన్నీ ఉన్నాయి. మద్యపానాల గురించి ఉన్నాయి, వ్యసనాల గురించి ఉన్నాయి. అటువంటి వాళ్ళ కథలు పెడుతున్నారు అక్కడ. అవన్నీ షోకు చేసి చూపిస్తున్నారు ఇక్కడ. పిల్లలు పాడైపోరా అన్యాయంగా. పోరగా ఈ మధ్య విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పోరాడితే 10వ తరగతి ఉపవాచకంగా రామాయణం పెట్టారు. మనం ఇంకా అదృష్టవంతం. అది కూడా ఉపవాచకం, అసలు వాచకం కాదు, ఉపవాచకంగా పెట్టారు. 3 సంస్థలు ప్రాణాలకు తెగించి పోరాడితే. ఈ దేశంలో హిందూయిజం తప్ప అన్ని ఇజాలు ఉంటాయండి. హిందువులే పనికిరాని వాళ్ళు. ఇతర మతాల కథలు పెడితే సెక్యులరిజం, మన కథ పెడితేనేమో మతతత్వం. మనం ఒక్కడమే మతానికి కట్టుబడి వాళ్ళు. మరి వాళ్ళు ఎవరికి లేవు ఇక్కడ. ఒకవేళ ఇది పెడితే మళ్ళీ సమానంగా వాళ్ళని పడ్డారు. ఎందుకు పెడతారండి? 80% జనాభా ఉన్న హిందువుల కథలే, హిందువుల పురాణాలే పాఠాలుగా ఉంటాయి. పెట్టుకుంటే రేషియో ప్రకారం పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఇతర మతాల కథలు నిష్పత్తి ప్రకారం పెట్టండి. మా కథలు 10 ఉంటే వారి కథ 1 ఉండాలి, పెట్టుకోండి. సమానం ఎలా అంటారండి? అర్థం లేని మాట. 3 మతాలు సమానం కాదండి. హిందువుల జనాభా 80% మోర్ దాన్ 130 కోట్ల 100 కోట్ల పైన మనం ఉన్నామమ్మా. మన మాట చెల్లి తీరవలసిందే. నాకేం మొహమాట లేదు. అలా హిందువులు హిందుత్వం కోసమే పోరాడవలసిందే. 80% జనాభా ఉంటాం, మన మాట చెల్లదా? 20 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, వాస్తవంగానేమో 6 కోట్లు, పంచాయతీ రికార్డులోనేమో 6గురే ఉంటారు. అక్కడ వాళ్ళ మాట చెల్లుతుందా? రికార్డెడ్గా ఉండదండి. మరి అక్కడ మతం మారిపోయారు. అది ఎలా చెల్లుతుందండి? మోసం కాదా? 3 మతాలు సమానం ఏంటండి? అర్థం లేని మాట. హిందూ మతం ఎప్పుడూ ఎక్కువే ఈ దేశంలో. ఏ మతాలు అయితే 3 మతాలు అంటారేమిటి? బౌద్ధం, జైనం, సిక్కు మతం ఏం చేస్తారండి? సిక్కులు దేశభక్తులు, అపారమైన దేశభక్తి వాళ్ళది. సైన్యం నిండా వాళ్ళే ఉన్నారు. ప్రాణత్యాగాలు చేశారు సిక్కులు. దాన్ని విస్మరిస్తారు ఏమిటండి? 4వ మతం చెప్పండి. సిక్కు మతం, బౌద్ధ మతం, జైన మతం, 6-7 మతాలు ఉన్నాయి. 3 మతాలు చెప్తారు ఏమిటండి? అక్కడ ఏం మాట్లాడతారు? వాళ్ళు తక్కువ కదండి. అయితే నువ్వు తక్కువే హిందువుల కంటే. ఏ లెక్కల ప్రకారం ఈ మతాల సమానం అంటారో నాకు అర్థం కాదండి. ఎవరి మతం మీరు జనాభా ప్రకారం సమానం అంటే జనాభా ప్రకారం తెలుసండి. పోనీ తత్వజ్ఞానం ప్రకారం సమానం అంటారా? రండి, ఉపనిషత్తుల్లో ఉండే సిద్ధాంతం చెబుతాం. ఏ మతం వాడు వస్తాడో రండి. ఈ సిద్ధాంతాన్ని మించిన సిద్ధాంతం ఎక్కడుందో సవాల్. బ్రహ్మ పదార్థాన్ని గురించి నిష్కల్మషంగా, మనిషికి సంబంధం లేకుండా దేవుడనే పదార్థం ఒక మనిషి కాదు అని చెప్పి నువ్వే దేవుడివి అని చెప్పిన ఏకైక మతం హిందూ మతం. దాన్ని మించిందే లేదు. మిగిలినవన్నీ వారు దేవుడు, వీరు దేవుడు అని చెప్పి, వారి పుత్రుడు దేవుడు, వీరి మేనలుడు దేవుడు, వారి శిష్యుడు దేవుడు అని చెప్పి, ఒక్క హిందూ మతం మాత్రమే అహం బ్రహ్మాస్మి తత్వమసి. ఈ మాట చెప్పింది హిందూ మతం ఒక్కటే. దాన్ని మించిన మతం ఉండే అవకాశం లేదు. జ్ఞానాన్ని బోధించే మతం హిందుత్వం ఒక్కటే. మనది ప్రధానంగా ఉపనిషద్ మతం. అక్కడి నుంచి జారిపోయాం. అది క్రమంగా నేర్చుకోవాలి. ముందు గుళ్ళోకి వెళ్ళడంతో మొదలవ్వాలి, ప్రదక్షిణాలతో మొదలవ్వాలి, దీపం పెట్టడంతో మొదలవ్వాలి, ధ్వజస్తంభానికి నమస్కారంతో మొదలవ్వాలి. ఆ పైన ఆ మనస్తత్వాన్ని ఇంట్లో కాస్త తీసుకుని జీవితంలో ఉపయోగించుకోవాలి. క్రమంగా ఎదగాలి. 20 ఏళ్ళ వాడు గుళ్ళోకి వెళ్ళకపోతే తప్పు, 60 ఏళ్ళు వచ్చాక వెడితే తప్పు అన్నాడు వివేకానందుడు. నేరం ఘోరమని కాదమ్మా. 60 ఏళ్ళు వచ్చేనాటికి గుడిలో ఉన్నది, గుండెల్లో ఉన్నది ఒక్కటే అని తెలియాలి. తెలియకపోతే 60 జన్మలైనా తెలియదు. ఇంకా ఎంతకాలం ఊరికే ఈ పర్యటన, తీర్థయాత్రలు చేసేసుకోవడం. ఆటో డ్రైవర్కి నిద్ర వచ్చింది, 14 మంది పోయారు. ఈ మతమైనా అంతేనండి. వారు వేరే మతం. ఇదంతా వారు వెళ్ళింది యాత్రకే. అక్కడి నుంచి దేవుడిని నిందించడం. దైవ దర్శనానికి వెళ్ళి అయిపోయారమ్మా. దేవుడికి కూడా దయలేదు. దేవుడిని నేను రమ్మని చెప్పలేదు, డ్రైవర్ని నిద్రపోమని చెప్పలేదు, అర్ధరాత్రి ప్రయాణం చేయమని చెప్పలేదు, మినీ బస్సు బుక్ చేసుకోమని చెప్పలేదు. ఇవేమి దేవుడు చెప్పరా. నువ్వే చేసుకున్నావు, నువ్వే అనుభవించు.
నీ ఇంట్లో దేవుడు ఉన్నాడు, నీ ఒంట్లో దేవుడు ఉన్నాడు, నువ్వే దేవుడు అయ్యా అని మన మతం చెబుతుంటే మనం మానేసి ఏమంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తావయ్యా, ఇంట్లో బాత్రూంలోకి వెళ్ళలేకపోతున్నావు, ఎక్కడికి వెళ్తాడు. అసలు ఉన్న చోట తెలుసుకుందాం ఉండదండి. ఒక్క మాట చెబుతున్నా, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడు రాదు. నవ్వారు నెవ్వారు తెలుసుకోవలసిందే. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడు రాదు. ఇప్పుడే తేలాలి, ఇక్కడే తేలాలి. ఇది పట్టుదల మనిషికి ఉండాలి. అప్పుడు అస్థిరంబగు జీవితానికి సుస్థిరమైనటువంటి బాలసముద్రంతో అప్రయత్నంగా అనుబంధం, ఆటోమేటిక్ కనెక్షన్ ఏర్పడిపోతుంది. మనం ఆలోచించేదే భగవంతుడి గురించి. ఈ బోడి ప్రపంచం మన ముందు మిథ్య, ఒక కళ. అంతటి ధైర్యాన్ని, అంతటి జ్ఞానాన్ని పొందాలి. అది మన విద్య. అటువంటి విద్యను ముష్టి చెంపు చేసి పారేశాం ఇవాళ. వేదం చదువుకుంటే ఉద్యోగాలు రావరా, సాఫ్ట్వేర్లో చేరమని బ్రాహ్మణులే వాళ్ళ పిల్లలకి చెప్పాల్సిన కర్మ వచ్చింది వేళ. ఇదివరకు బ్రాహ్మణ కుటుంబాలు ఎలా ఉండేవంటే, కులంలోంచి వేలేస్తా, వేదవృత్తికి వ్యతిరేకంగా ఉంటే అనేవారంటే ఖచ్చితంగా అంత పట్టుదల ఉండేదండి. ఒకప్పుడు వేద విద్య మానేసి ఉద్యోగాల్లో చేరిన వాళ్ళనే బహిష్కరించారు. అందుకే బ్రాహ్మణులు 2-3 శాఖలు అయ్యాయి. నేను పేర్లు చెప్పను, దెబ్బలాడుకుంటాను, కానీ జరిగిందండి. వైదిక వృత్తిని వ్యతిరేకించి ఉద్యోగాల్లో చేరారు, అక్కడ వెలేశారు, బహిష్కరించారు. అందుకే బ్రాహ్మణుల్లో శాఖలు ఏర్పడ్డాయి. నేత శాఖలు లేవండి. కృష్ణ యజుర్వేద శాఖాధ్యాయి, శుక్ల యజుర్వేద శాఖాధ్యాయి, సామవేద శాఖాధ్యాయి అని చెప్పుకోవాల్సిన చోట తెలంగాణ వాడిని, కాసర్ నాటివాడిని, మురుగు నాటివాడిని అని చెప్పుకోవాల్సిన కర్మ వచ్చింది. ఎవడైతే ఎవడికి కావాలి, నువ్వు వేదం చదివినప్పుడు తెలంగాణ ఒకటే, ఆంధ్ర అయినా ఒకటే, ఎవడైనా ఒకటే. ఈ శాఖ అదా ఇదా? యజుర్వేద శాఖ చెప్పు, శుక్ల యజుర్వేద శాఖ చెప్పు, సామవేద శాఖ, ఈ శాఖ దేనికండి? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? దాన్ని ముష్టి చెంప కింద భావించాం. ముక్తినిచ్చే విద్యను వదిలిపెట్టాం. ఈ చూసిరాతల విద్య పట్టుకున్నావు కూడా, ఇదిగో చూసడం, రాయడం, చూడడం, తినడం అక్కడ నాగా పంచగట్టుట ఎన్న పర ఒట్టి ఛాందసమయ్యే, గొట్టాలలో కాళ్ళు గొప్పవయ్యే. ఇవాళ వేషధారణ గమనించండి. వస్త్రేణ వపుష వాచ విద్యయ వినయేన చ వకారై పంచభిర్యుక్త నరోభవతి పూజిత. మనిషికి సంఘంలో గౌరవం ఏర్పడాలంటే 5 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1 వస్త్రం, 2 వపుషు, 3 వాక్కు, 4 విద్య, 5 వినయం, 5 వకారాలే, 5 వీస్. వస్త్రం ముందు నీ వేషధారణ బట్టి సొసైటీ గౌరవిస్తుంది. ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడిలాగే ఉండాలి. జీన్స్ ప్యాంట్ వేసి, ఓ బెల్ట్ ఒకటి పెట్టేసి, టీషర్ట్ వేసేసి నేను యంగ్ లుకింగ్, ఉపాధ్యాయుడికి యంగ్ లుకింగ్తో అవసరమేం లేదు. పెళ్ళి అయిపోయింది అప్పటికే. ఒకవేళ కాకపోయినా పాఠం చెప్పిన శిష్యురాలను చేసుకోకూడదు, పాపం అది. గురువుకి శిష్యురాలంటే కూతురుతో సమానం. 25 ఏళ్ల కుర్రాడు కూడా, పెళ్లి కాని వాడు కూడా హుందాయన వేషంలో ఉండవలసిందే. ఉపాధ్యాయుడు అంటే అంతే. అమ్మాయిలను ఆకట్టుకునే ప్రయత్నమే పనికిరాదు. ఎక్కడో ఒక టీచర్ చేస్తాడు, అక్కడి నుంచి కీచక ఉపాధ్యాయులు అని రాస్తారు పత్రికల వరకు. అయిపోయింది, ఉపాధ్యాయులు పరువు పోయింది. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందండి? యంగ్ లుకింగ్ ఏమిటండి? ఎందుకు ఆ యంగ్ లుకింగ్? ఎవరిని ఆకట్టుకోవడానికి? పెద్దవాళ్ళలాగే ఉండాలండి. యంగ్ లుకింగ్ ఏమిటండి? 80 ఏళ్ల వాడిని ఎవడైనా చూసి మార్నింగ్ వాక్ చేస్తుంటే మీరు ఇంకా 20 ఏళ్ల వాళ్ళలో ఉన్నారంటే గోమే కొడతాను ఎప్పుడు అనకని చెప్పాలమ్మా, వాడే మహాయోగి. మనం అలా అనగా అవునా అవునా అని ఇంట్లోకి వెళ్ళి ఇగో మా వాడు ఏమంటున్నాడో తెలుసా, యంగ్ లుకింగ్ అంటే వీళ్ళు ఆవిడకి 79 వస్తుంది, ఆవిడ వీడితో పడలేక. ఇప్పుడు ఈయన యంగ్ లుకింగ్గా ఏం చేస్తాడు? ఇది గొప్పగా చెబుతాడు ఏమిటండి? అది అవమానం కదా. 20 ఏళ్ల వాడిని 60 ఏళ్ల వాడు అంటే అవమానమైనప్పుడు 60 ఏళ్ల వాడిని 20 ఏళ్ల వాడు అంటే కూడా అవమానమే కదా. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం, ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం కదా. మన బుద్ధి మారింది. కానీ మనకి వృద్ధాప్యం నచ్చదు, మరణం కుదరదు. ఎప్పుడు యంగ్ లుకింగ్, ఎప్పుడు బుకింగ్లు ఉండాలి. ఇక్కడ ఈ దరిద్రపు ఆలోచన కదా మన జీవితాన్ని నాశనం చేసింది. ఎందుకుంటారండి? ఓ పెళ్లి చేసుకున్నాం, భార్యో భర్త ఉన్నారు, పిల్లలు పుట్టారు, వారికి అంకితమై జీవితం గడపలేమా సీతారాములాగా? ఎందుకు ఈ పక్క చూపులు? ఎంతకాలం ఇవి? ఇంకా ఎంతకాలం రాస్తావు ఈ బ్యూటీ క్లినిక్లు, ఈ సౌందర్యాలు, ఈ లేపనాలు? ఎవరిని ఆకట్టుకుందామని ఇదంతా? ఇంట్లో వాళ్ళకంతా తెలుసు నీ భాగవతం, ఇంక దేనికి? దానికోసం ఇవాళ కొన్ని వేల కోట్ల వ్యాపారాలు జరుగుతుందండి కాస్మెటిక్స్ పేరు మీద. ఇదంతా భారతీయ సాంస్కృతిక సంప్రదాయానికి వ్యతిరేకమనమా? ఇది పాశ్చాత్యులు చేస్తున్న దోపిడీ. ఖచ్చితంగా ఈ సాధనాలన్నీ అమెరికాలో తయారవుతున్నాయి, అది కూడా మన ఇండియాలో తయారైనవి వాడరు. అన్ని మల్టీనేషనల్ కంపెనీల వాళ్ళవే వాడతారు. ఇది జపాన్ మేడ్, ఇది చైనా మేడ్, ఇది అమెరికా మేడ్. మేడ్కి ముందు ఈ తీసేయండి, మ్యాట్. మన పిచ్చి వేధవలను చేయడం కోసం తయారు చేశారు వాళ్ళు. మేడ్ అంటే మ్యాట్. మన పిచ్చి వాళ్ళని చేయడం కోసం ఈ మేడ్ తయారు చేశారు వాళ్ళు. ఇంత మొహం కడుక్కుని బొట్టెట్టుకుంటే అందంగా ఉంటావమ్మా, దానికి ఇంత పోతలు దేనికండి? దేనికి ఇక్కడ పూతంలాగా పూసేస్తున్నారు వరుసగా. అది ఉంటే వాళ్ళు బ్యూటీ క్లినిక్ల దగ్గర కూర్చున్నారు, పొద్దున్న ఇంట్లో వంట మానేశారు. ఎందుకంటే మేము అందంగా ఉండదు. ఎవరన్నారమ్మా అందంగా ఉండొద్దని? నీ అందం నీ భర్త కోసం, నీ అందం నీ భార్య కోసం, లోకంలో అందరి కోసం కాదు. మన శీలాన్ని మనం కాపాడుకుని తీరాలి. శ్రీకృష్ణుడు అంతటి మహానుభావుడు, తాను దలుచుకుంటే ఎలాగైనా బతకగలిగిన వాడు, ఎలాగైనా నిర్గమించగలిగిన వాడు, చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి వెళ్ళిపోయి అరణ్యంలో బోయవాడి బాణానికి తల ఒగ్గి చనిపోయాడమ్మా. ఆలోచించండి భాగవతం అంటే ఏమిటో. ఎందుకు ఆ మహానుభావుడు అలా ఆలోచించాలి? పైగా ఈ 5-6 రోజుల పాటు దిక్కు లేదండి, ఆ శరీరం అలాగే ఉందండి, ధూళిలో పడి ఉందండి. ఎందుకు భరించాడు? గాంధారి శాపాన్ని గౌరవించాడు మహానుభావుడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు పతివ్రత శాపానికి తల ఒగ్గాడు. పాతివ్రత్యం అంత గొప్పది, పాతివ్రత్యం అంత గొప్పది, శీలం అంత గొప్పది. నమస్కారం నమస్కారం. శీలానికి ప్రాధాన్యం ఇవ్వండి. గాంధారిని గౌరవించడం కోసం ఆ శిక్ష అనుభవించాడమ్మా. లేకపోతే భగవంతుడు ఆయన ఎలా అనుకుంటే అలాగే వెళ్ళగలడే. ఆవిడ శపించింది, కోపంలో ఉందో తాపంలో ఉందో ఆ పాపం ఆవిడికి నాకు అనవసరం. ఆ శాపం అమలు జరగాలి. లేకపోతే లోకంలో శీలవతులు గౌరవం ఉండదు. శీలవతులు పతివ్రతలు
ఏకపత్ని వ్రతులు ఏకపత్ని వ్రతులు ఉంటేనే లోకం బాగుంటుంది. ఆ శీలం లేకపోతే బతుకు దీనికి. కర్మ కాలితే విడాకులైతే వేరే విషయం అండి. కావాలని శుభ్రంగా ఏడాది కాకుండా 2 ఆకులు కాకుండా అసలు చేసుకోవడమే విడాకుల కోసం అన్నట్టుగా చేసుకోవడం ఉంటే ఉండొచ్చు, లేకపోతే కాఫీ కొట్లా అదేమిటండి. చేసుకునేటప్పుడు పూర్తి సంకల్పం ఉండాలి కదా. బాగుంటే తెలిసి ఉండొచ్చు, లేకపోతే లేదా. ఇది బొమ్మ బరుసునా? బాగున్నా బాగుండకపోయినా ఎన్ని రోగాలున్నా అదే భర్త అదే భార్య ఉండవలసిందే. అలాగా విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో కృంగిపోవాలి, కృషించిపోవాలి, బాధపడాలి. తప్పనిసరి పరిస్థితి అయితేనే, మొగుడు రాక్షసుడు అయితేనే, భార్య పచ్చి వ్యభిచారి గయ్యాడి అయితేనే చెయ్యాలి ఆ పని. మిగిలినవన్నీ సర్దుకోవలసిన వ్యవహారాలండి. శీలం ఒక్కటే కదా సర్దుకోలేంది. అది సర్దుకోలేం కదా, ఎన్ని సర్దుకున్నా. ఆ కారణం తప్పితే అహంకారాలు వచ్చేస్తున్నాయండి అందరికీ. నేను ఎందుకు నీ మాట వినాలి, నేను సంపాదించుకుంటున్నా, నేను చెప్తే ఎందుకు వినావు, నేను మగాడిని వచ్చేస్తున్నాయండి. ఈ మగతనం విడిచిపెట్టడు, అహంకారం ఆవిడ విడిచిపెట్టదు. ఏడాది కాకుండా విడాకులు. దీనికి మొత్తం వెనకాల నుంచి అటు ఇటు ఉభయ వర్గాలు, పాకిస్తాన్ ఇండియా లాగా సపోర్టింగ్. మా అమ్మాయికి మేము, మా అబ్బాయికి మేము. మరి ఏమవుతాయి దంపతి ఎందుకు ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. కోట్లు, లక్షలు కాదు కోట్లే. అన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసింది విడాకులుగా. ఆలోచించరుగాక మేరలో. ఈ అహంకారం కారణంగా కదా విడాకులు వస్తున్నాయి. ఆర్థికం కూడా కాదండి, అహంకారం అండి. నేను ఎందుకు వినాలి. మనం చదువుకున్నది, మనం ఉద్యోగాలు చేసేది అహంకారానిక, ఎవరి మాట వినకుండా విచ్చలవిడిగా తిరగడానిక? అందుకోసమా? అదే సంస్కృతి, అదే సంప్రదాయం. ఆలోచింతురుగాక. మన వేషధారణ దగ్గర నుంచి వస్త్రేణ వపుష, నువ్వు ఎలా కూర్చున్నావు. వపుష అంటే బాడీ లాంగ్వేజ్ అంటారు ఇవాళ. వపుష అంటే శరీరం. ఒక సభలో ఎలా కూర్చోవాలి, మగవాళ్ళు ఉంటే ఆడవాళ్ళు ఎలా కూర్చోవాలి. ఎవరిని అవమానించడం కదమ్మా, మగవాళ్ళు ఉంటే ఆడవాళ్ళు కూర్చోవలసిన విధానం వేరు. స్నేహాలు నిలబడాలంటే అలా ఉండకూడదని మన సంస్కృతి చాలా స్పష్టంగా చెప్పింది. త్రీణి కర్తవ్యాని ఎత్ర మిత్రత్వమిచ్చింది తత్ర త్రీణి నకారయేత్. వాగ్వాదం, అర్ధ సంబంధం, పరోక్షే దారభాషణం. ఎంత సంస్కృతి గొప్పదో, ఎన్ని మాటలు చెప్పిందో చూడండి. నిజంగా ఇద్దరు మగవాళ్ళ మధ్య, ఇద్దరు ఆడవాళ్ళ మధ్య స్నేహం నిలబడాలి. 20 ఏళ్ల స్నేహం, చదువుకున్నప్పుడు స్నేహం 60 ఏళ్ళు వచ్చినా కొనసాగాలి అంటే 3 పనులు చెయ్యొద్దన్నారు. డూస్ కాదు, డోంట్స్ అంటారే, అవి చెప్పారు. ఈ 3 చెయ్యకు, నిలబడుతుంది స్నేహం. ఏమిటవి? ఎత్ర మిత్రత్వం ఇచ్చంతి, నిజంగా నువ్వు స్నేహబంధం నిలబడాలని కోరుకుంటే 3 పనులు చేయకు. తత్ర త్రీణి నకారయ్యే. ఏమిటా 3? వాగ్వాదం, నీ స్నేహితుడితో కానీ నీ స్నేహితురాలతో కానీ ఊరికే డిస్కషన్లు, వాట్సాప్ చాటింగులు చేయకు. వాట్సాప్ చాటింగుల వల్లే విడాకులు ఎక్కువ అవుతున్నాయి. ఈవిడ ఎవరితోనో మాట్లాడుతుంది, ఆయన ఇంకో ఎవరితోనో మాట్లాడతాడు. ఎవరి ఫోను ఎవరికి తెలియదు. మొత్తం బద్దలైన తర్వాత తెలుస్తుంది వ్యవహారం. దేనికి చాటా చీపురు? సంసారాన్ని చాటా చీపురు చేసేసేవి. ఈ చాటింగ్ లేకుండా ఉండలేమా? అంత అవసరమా? పోనీ మనకి ఏమైనా అవసరమైన విషయం అది? లోకంలో జరిగే అన్నిటి మీద మనం చర్చించాలా? మనకు అవసరమా? ఇందాకే అనుకున్నాం కదా, ఎక్కడ విషయం అక్కడ వదిలేయాలని. అది మనకెందుకండి? మాబోటి కాళ్ళకంటే మా కర్మ కొద్దీ ప్రవచనాలు చెబుతాం కాబట్టి కొన్ని వార్తలు కూడా తప్పవమ్మా, మీకు అందరికీ ఏం అవసరం అవ్వని. అది అనవసరం కదా, రామకృష్ణ అనుకుంటూ ఉంటే పోలా. ఈ చాటింగ్ ఏమిటండి? అనవసరమైన విషయాలన్నీ చేయడం. వారు ఏదో చెప్పడం, అవునా అలా అయితే ఇంతేనా అని ఏదో అనడం, ఈ మాట మొగుడో పెళ్ళామో చూడడం, అనుమానం బయలుదేరడం, దేనికి ఇదంతా? ఇదే వాగ్వాదం. అర్థ సంబంధం, స్నేహం నిలబడాలంటే కుటుంబాల మధ్యలో ఆర్థిక సంబంధాలు ఉండకూడదు. అప్పు ఇవ్వకండి, అప్పు చెయ్యకండి. మనకి ఇంకా బాగా కావాల్సిన వాళ్ళే, ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, మన స్నేహితులు అప్పు అడిగారు అనుకోండి, 60,000 అప్పు అడిగితే 6,000 చేతిలో పెట్టి విరాళం ఇచ్చేయండి అమ్మా, అప్పు ఇవ్వకండి. అది గొప్ప పద్ధతి. మన వాళ్ళే కదా, 6,000 ఇచ్చేయండి. 10%, 90% మిగిలింది. మా నాన్నగారు చెప్పిన ఉపాయం ఇది. ఆయన నుంచి ఎన్ని నేర్చుకున్నామో నిజంగా. మా ఇంటికి 2-3 కొంతమంది బ్రాహ్మణులే చాటి వాళ్ళే అప్పు కోసం వస్తే ఆయన, సూర్యనారాయణ గారు అత్యవసరంగా 400 కావాలి అని అంటే చాలా సతాయించేవాడు. అవునా కావాలా, కూర్చోండి, ముందు కూర్చోండి, కాస్త కాఫీ తాగండి, రే బస్సు కాఫీ పట్టుకురారా అని పెట్టుకొచ్చి ఇచ్చేవాడు. 1 గంట సేపు ఆయన అలాగే అట్టి పెట్టి, ఎందుకంటే ఆ ఆలోచన మానుకునేలాగా. ఈయన దగ్గర కూడా ఏమీ లేవని చెప్పి, మొత్తం మీద 18 ఎకరాల పొలం ఆదాయం ఉన్నా సరే అలా చెప్పకూడదండి, ఆదాయం చెప్పకూడదు ఇప్పుడు. అందుకని అలా చెప్పి ఉండి తర్వాత, అరే అబ్బాయి ఆ లోపల పెట్లో ఉంటాయి, ఒక 40 రూపాయలు పట్టుకురానివ్వదు. 40 నా చేత పట్టుకొచ్చి తమలపాకులు పట్టుకురా, ఒక్క పలుకు పట్టుకురా, ఒక్క చెక్క అని చెప్పి ఇవి పెట్టి బ్రాహ్మణులు రాయిస్తే పుణ్యం రాదన్న పెట్టేనివాడు. అదేమిటి నాన్నగారు 400 అప్పు అడిగితే 40 ఇచ్చారు అంటే, 400 అప్పు ఇచ్చామంటే మనం వాడికి శత్రువు అవుతాం. మళ్ళీ ఈ గుమ్మానికి రాడు, ఈ వీధిలో కనపడ్డు, అప్పు తీర్చడం. 40 రూపాయలు దానం ఇచ్చామనుకో, మన పేరు 40 సంవత్సరాలు చెప్పుకుంటాడు, మనకు పుణ్యం వచ్చింది, ఈ శని వదిలిపోయింది. అంచేత స్నేహితులకి, బాగా దగ్గర బంధువులకి ఇవ్వాలనుకుంటే అప్పు ఇవ్వకండి, విరాళమే ఇచ్చేయండి. మనకు కావాల్సిన వాళ్ళమ్మా, మన ఆడపడుచులు, మన మేనకోడలు ఇచ్చేద్దాం. 10,000 25,000 పోతే పోయింది. ఈ సాయం చేస్తున్నాడమ్మా మన వాళ్ళకి కదా, తీసుకోండి. నీకు వీలుంటే ఈ లేత లేదు, వదిలే. వీలుంటే ఇవ్వని చెప్పండి ఒక మాట, కానీ వదిలేయండి ఆ విషయాన్ని, మనసులోంచి వదిలేయండి. ఇక రాదు, తీసేయి. వాడు సాయం చేసిన పుణ్యం మనకి మిగిలింది, అప్పు గొడవలు లేవు. స్నేహబంధాలు మిగలాలంటే ఆర్థిక సంబంధాలు ఉండకూడదు, వాగ్వాదన చేయకూడదు, రాజకీయాల గురించి అసలే బంధుమిత్రులు మాట్లాడుకోకూడదు, గొడవలు అయిపోతాయి. ఇక 3వది పరోక్షే దారభాషణం. స్నేహితుడింటికి వెళ్ళాం, ఆయన లేడు, వెంటనే ఈ మగాడు వెనక్కి వచ్చేయాలి. ఆ ఇల్లాలు అంటుంది మర్యాదకి, రండి మీరు చాలా కావాల్సిన క్లోజ్ ఫ్రెండ్, కాస్త కూర్చోండి, కాఫీ తాగండి. వద్దమ్మా మా వాడు వచ్చాక చెప్పు వస్తాను, ఐఎమ్ గోయింగ్, వెళ్ళిపోవాలంతే. ఉండకూడదు. అక్కడ ఉన్నామనుకోండి, అక్కడ కూర్చుంటుంది, ఆవిడేదో కాఫీ ఇస్తుంది, నెమ్మదిగా చెయ్యి తగులుతాయి. సరిగ్గా చెయ్యి తగిలిన టైంలోనే ఈ మొగుడు వస్తాడు అక్కడికి. బ్రహ్మాండమైన సినిమా క్రియేట్ అయింది అక్కడ.
ఎప్పటి నుంచి సాగుతుందో భాగవతం అంటాడు. ఇంకేం సాగలేదు అసలు. అనుమానం బయలుదేరిందే లేదా? ఎందుకు ఆ పరిస్థితి కల్పించాలి మనం? ఇక అక్కడ వారికి తాళి ఇవ్వకూడదా, ఎవరిని ముట్టుకోకూడదా, ఈ వ్యాఖ్యానాలకు ఎవరు జవాబు చెప్పలేరమ్మా. ముట్టుకోకూడదు అంతే, ఆ పరిస్థితి రాకూడదు అసలు. వ్యాస భగవానుడు భాగవతంలో చెబుతాడు, మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, సత్యం కాబట్టి చెబుతున్నా. మాత్రా స్వస్ర మాత్రా స్వస్ర శ్విశ్ర మాత్రా స్వస్ర దుహిత్రావా ఏకాసనేన వసేత్ బలవానింద్రియగ్రము విద్వాంసమపి కర్షతి. నీ తల్లి అయినా సరే, నీ చెల్లి అయినా సరే, చివరికి నీ కూతురు అయినా సరే, యుక్త వయస్సులో ఉంటే వాళ్ళతో కలిసి ఒక ఆసనం మీద కూర్చోవద్దు, ఒక మంచం మీద పడుకోవద్దు. ఇంద్రియాలు చాలా బలహీనమైనవి, బలవత్తరమైనవి, ఒక క్షణంలో బలహీనమైనవి. ఎంతటి జ్ఞానినైనా లొంగ తీసుకుంటే తల్లి చెల్లి కూతురు విషయంలో చెబితే పరస్త్రీ విషయంలో వేరే చెప్పాలండి. వీళ్ళ మానవ సంబంధాల్లో తల్లి పిల్లల మధ్యలోనే ఏమైనా సంబంధాలు ఉన్నాయా? తండ్రి స్వయంగా కూతుర్ని మానభంగం చేస్తున్నాడు. ఎంత తాగితే మాత్రం ఎలా చేస్తారండి? అసలు పోయింది, మతి పోయింది. ఏం చేస్తున్నాడో ఆయనకు తెలియదు. మద్యం తాగక్కర్లేదండి. మద్యం కంటే దారుణమైంది వ్యామోహం, కామవాంఛ. మద్యం కంటే దారుణమైంది మద్యం తాగినవాడు 3 గంటల తర్వాత తేరుకుంటాడమ్మా. కామవాంఛలు ఉన్నవాడు వాడి జీవితం నాశనం అయ్యే వరకు తేరుకోడు, రావణాసురులాగా. పైగా వంశమంతా నాశనం అయిపోతుంది. అటువంటి వాంఛని మొదట్లోనే తుంచేయద్దా? దాన్ని మనం స్పర్శనం, దర్శనం, ఇక అక్కడి నుంచి వాళ్ళ గురించి అనుకోవడం, వాట్సాప్, ఫేస్బుక్ ఇన్ని పెరిగాక పెరగదండి. అది మొదట్లోనే తుంచేయాలి దాన్ని. ఈ నిబంధనలు పాటిస్తే తప్ప మన కాపురాలు నిలబడవు. అందుకని వేషధారణ ముఖ్యం. విద్యయ వినయన అపైన వాచ, నీ మాటను బట్టి లోకంలో గౌరవం ఉంటుంది. ఏ మాట మనం మాట్లాడినా నలుగురిని కలిపే విధంగా మాట్లాడాలి, విడగొట్టే విధంగా కాదు. కాపురాలు ముఖ్యంగా, స్నేహాలు. మనకి భార్య గురించో భర్త గురించో ఒకటేదో తెలిసింది పొరపాటు, వెంటనే భర్త దగ్గర భార్య దగ్గర అనేయకూడదు. అది నిజమో కాదు. ఒకవేళ నిజమైనా మనం ఎందుకు చెప్పాలి? ఇప్పుడు దంపతుల మధ్యలో చిచ్చు పెట్టడం తప్పు కదా, వాళ్ళు చూసుకుంటారు. అంత ప్రాణమిత్రుడైతే ప్రమాదం ముంచుకొస్తుంటే చెప్పడం వేరే విషయం. అది ఒరే జాగ్రత్త పడరా అబ్బాయి అని, అమ్మాయికో అబ్బాయికో. అందుకని మన వాక్కుని నలుగురిని కలపడానికి, దేశాన్ని చైతన్యవంతం చేయడానికి ఉపయోగించాలి. కానీ గుడ్డి నమ్మకాల్లో ముంచేస్తే వాక్కును బట్టి గౌరవం ఏర్పడుతుంది. విద్య యోగ్యత ఉండవలసింది. వాళ్ళు డిగ్రీ కాకపోతే ఏ ఉద్యోగము లేదండి. వాచ్మన్ ఉద్యోగానికి కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ అడుగుతున్నారు. కనీసం చదువు ఉండాలి. ఆ పైన వినయం. మన జీవితాన్ని మనం నడుపుకునే లక్షణమే వినయం. కేవలం చేతులు కట్టుకుని కూర్చోవడం కాదు వినయం అంటే. విశేషేణ నయం వినయం. శంకరాచార్య స్వామి భగవద్గీత వ్యాఖ్యానంలో చెబుతారు ఈ విషయం. విశేషేణ నయం వినయం. వినీతాక అంటే కేవలం చదువుకున్నవాడు కాదు, తన జీవితంలో ఏ సమస్య వచ్చినా ఎవరిని సంప్రదించవలసిన అవసరం లేకుండా తానే పరిష్కరించుకోగలిగిన వాడే వినీతుడు, విద్యావంతుడు. వస్త్రం, వపుష్షు, వాక్కు, విద్య, వినయం, ఈ 6 వల్ల గౌరవం ఏర్పడుతుంది. పెద్దవాళ్ళు చెప్పినట్టు పిల్లలు విన్నంతకాలంలో దేశం బాగుపడే అవకాశం లేదండి. గురువు చెప్పినట్టు శిష్యుడు వెనక, పెద్దలు చెప్పినట్టు పిల్లలు వినకపోతే దేశం ఎలాగా? ప్రతివాడికి స్వతంత్రం, ప్రతివాడికి స్వేచ్ఛ. పోనీ తన జీవితాన్ని తాను స్వతంత్రంగా నడిపించుకుంటాడంటే, ఏదైనా కష్టం వచ్చిందంటే శ్రీలింగి ఫేనాయ విద్మహే సున్నీయ కంఠాయ ధీమహి అయిపోయినట్టే. మరి నీ నిజంగా నీకని తెలివితేటలు ఉన్నాయి, నువ్వు పెద్దల మాట వినవు, నీ పడి నువ్వు చేసుకున్నావు, నీ ఉద్యోగం నువ్వు చూసుకున్నావు, నీ ఇష్టం వచ్చిన నువ్వు బతుకు. మరి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నావు మిత్రమా? నడుపుకోలేకే కదా. మరి పెద్దల మాట వినుంటే ఇలా జరిగేది కాదు కదా. ఆ స్వతంత్రం నా లైఫ్ని నిర్ణయించుకో. చావడానికి వీల్లేదు. చచ్చిపోతే అలాగా? మళ్ళీ గర్భశోకం వెళ్ళక నిర్ణయించుకుంటే బతికే ఉండాలండి. ఏం జరిగినా బతికే ఉండాలి, ధైర్యంగానే ఎదుర్కోవాలి. మనం నిర్ణయించుకున్నాం కదా. అక్కడికి వచ్చాక మళ్ళీ ఆమె అంటాం ఇక్కడ కాలబడి. ఇష్టం వచ్చిన సంబంధం చేసుకుంటావు, కష్టం వస్తూ నువ్వే పడాలి. మళ్ళీ మేమెందుకు కనపడతాం? ఇక్కడ కనపడకూడదు, అడగకూడదు. ఇంకా మనకు హక్కు లేదు, ఆ ధైర్యము లేదు, ఈ గౌరవము లేదు. ఎక్కడి నుంచి నిలబడుతుంది సంస్కృతి? ఆలోచింతురుగాక. ఇది ముందు మారాలి అంటే మొట్టమొదటిగా ఒక ఆచారం. మీరు ఇంటికి వెళ్ళగానే మొదలు పెట్టదగింది చెబుతానమ్మా. మీ పిల్లల పుట్టినరోజులు ఎలా చేయాలో ఆలోచించండి. ఇప్పటి నుంచే, చిన్నప్పటి నుంచే అలవాటు చేయండి. వాళ్ళ కోరికలకి ప్రాధాన్యం ఇవ్వడం కాదండి, మనం కొన్ని కాస్త గట్టిగా చెప్పాలి, బలవంతంగానైనా చెప్పాలి. ఇలా లేకపోతే నేను పుట్టినరోజు చేయను, నీ ఇష్టం అని చెప్పండి. ఖచ్చితంగా తల్లిదండ్రి ఉండాలి, చేసుకుంటారు. పుట్టినరోజు అంటే ఓ దీపం వెలిగించాలి, దేవుడు గుళ్ళోకి తీసుకెళ్ళాలి. ముందు ఉదయాన్నే స్నానం చేయించి తల్లిదండ్రికి నమస్కారం చేయించాలి. తల్లిదండ్రి చెప్పాలి ఆ విషయం. రా అబ్బాయి ఒకసారి ఆశీర్వదిద్దాం రా. ఇంట్లో అంతకంటే పెద్దవాళ్ళు ఉంటారు తల్లిదండ్రి. ముందు వాళ్ళకి దండం పట్టాలి. వితంతువైనా సత్తంతువైనా సరే. ముందు మామగారికి పెట్టాకే కోడలకి. అత్తగారు వితంతు అని మాట్లాడద్దామా? వితంతువైనా గౌరీదేవితో సమానం, గంగాదేవితో సమానం. కాశీఖండంలో చెప్పాడు, పెద్దవాళ్ళే వాళ్ళని గౌరవించి తీరవలసిందే. ఉమా శివసమా సాక్షాత్ విధవాపి శుభప్రదా అన్నాడు. వితంతు అయినా సరే అంతవరకు ముత్తైదువుగా ఉంది, భర్తకి పిల్లలకి సేవలు చేసింది. ఆవిడ బతుకున్నంతకాలం ఉమా శివసమా సాక్షాత్. స్కాందపురాణంలో వ్యాసుడు చెప్పిన మాటది. ఉమాదేవితో సమానం, పార్వతీదేవితో సమానం, మీరు అవమానించకండి అని చెప్పాడు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకే ముందు దండం పెట్టించాలి. మామగారు ఆశీస్సులు, అమ్మమ్మగారు ఆశీస్సులు, తర్వాతే వీళ్ళు. తర్వాత దేవుడి దగ్గర దీపం పెట్టించాలి. వీలైతే గుళ్ళోకి తీసుకెళ్ళి 10 రూపాయలు అక్కడ దక్షిణ వేయించు, ప్రదక్షిణం చేయించు, ప్రసాదం పెట్టించు, కొత్త బట్టలు కట్టుకుని వెళ్ళండి. అప్పుడు ఇంటికి తీసుకురండి. కావలసిన వాడికి ఏదో విందో వినోదమో కావాలంటే చేయండి. అది కూడా ఎలా చేయాలి? ఏం చేస్తున్నాం ఇవాళ? కేకులు కోసి ఆంగ్లమున కేకలు వేయగనేలా. ఆ కేకు ఎక్కడో తయారైంది. ఆ మాట కూడా తెలుగు మాట కాదు, ఇంగ్లీష్ మాట. అది పట్టుకుని పోయడం, ఆ కత్తితోనే నోట్లో పెట్టడం. రేపు నీ నాలుగు కోసేస్తానన్నట్టుగా. ఈ మధ్య ఇంకా వెర్రి బయలుదేరింది. కేకు కోసి నోట్లో పెట్టడం కాదు, మొహమంతా పుయ్యడం. ఎంత గొప్ప సంస్కృతం! అర్ధరాత్రి వేళ మొహమంతా పుయ్యడం దెయ్యాల్లాగా. ఆ తర్వాత వెళ్ళి వాడు స్నానం చేయడం. ఈ జన్మకు వదలదు అది.
అదే అన్న సున్నిపిండా నలుగుపిండా నువ్వు నూనె. ఈ కేకులు కోసి వెంటే హ్యాపీ బర్త్డే టు యూ, సిగ్గు లేదా ఈ మాటలు మాట్లాడడానికి? పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పలేమా? పుట్టినరోజు జేజీలు అని చెప్పలేమా? జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పలేమా? ఈ టూ యూ ఏమిటండి? దానికి మళ్ళీ వీడు అండు ఒక పాట రికార్డు నొక్కుతాడు అక్కడ, వీడు ఎగురుతాడు ఇక్కడ కోతిలాగా. ఇదే పుట్టినరోజు, ఇదే సంస్కృతి. ఈ చిన్న పని కూడా మనం చేయలేమా? అందులో కూడా పిల్లల్ని కాస్త నియంత్రించలేమా? అంత గారాబం అవసరమా? నోరు మూసుకో, చేస్తే చేస్తా లేదు పో చెప్పాలంటే ఖచ్చితంగా. అది ఖచ్చితంగా వీళ్ళ తిథులు గొప్ప కాదండి. ఫోన్ నొక్కుంటే వస్తున్నాయి అమ్మ తిథులన్నీ, పంచాంగాలన్నీ ఉన్నాయి, పత్రికల్లో వస్తున్నాయి, రోజు పంచాంగంలో వస్తున్నాడు. కష్టమేం లేదండి వీళ్ళ. పూర్వం అంటే కష్టం, ఇప్పుడేం లేదండి. డేట్లు అయితే గుర్తుంటాయి, అనవసర వాగుడు వాగక్కల ఇవైనా గుర్తుంటాయి. మన తిథులు, మన పంచాంగం, మన నెలలు మనం వదిలేసి వాళ్ళ డేట్లు పాటిస్తూ వాళ్ళ పిండి వంటలు తింటూ వాళ్ళ కేకు మనం మూతికి పావుకుంటూ భారతీయ సంస్కృతి అంటే ఎక్కడి నుంచి ఉంటుందమ్మా సంస్కృతి? కేకులు కోసి ఆంగ్లమున కేకలు వేయగనేల తీయనవు పాకము కోసి ముక్కలను పంచగలేరకు జ్ఞానదీపమై చీకటి పారద్రోలుటయే జీవిత సారమటంచెలుంగరే. కేకులు కోసి ఆంగ్లమున కేకలు వేయగనేల తీయనవు పాకము కోసి ముక్కలను పంచగలేరకు దీపమార్పు ఈ శోకములేల జన్మదిన శోభన వేళల. దీపమార్పు ఈ శోకములేల జన్మదిన శోభన వేళల జ్ఞానదీపమై చీకటి పారద్రోలుటయే జీవిత సారమటంచెరుంగరే. ఎంత దిక్కుమాలనాచారం అండి కేకులు కోయడమా? దాని మీద 16 ఏళ్ళు వచ్చేయట, 16 కొవ్వొత్తులు వెలిగించి ఉఫూ, ఎంత రాక్షసుడు 16 కొంపలు అర్పించాడు. వీడు ఇంకా 70 వచ్చి 70 అర్పేస్తాడు. దీపం అర్పడం అంటే కొంపలు అర్పడమే కదండి. ఇప్పటికీ ఈ జాతిలో ఉన్న నానుడమ్మ ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తే ఉద్యోగం ఇప్పించారన్నారండి, మా ఇంట్లో దీపం పెట్టారంటారండి. అంటే ఆ దీపం వెలుగుతుందంటే ఆ ఉద్యోగం ఇచ్చిన పెద్ద మనిషి దయ, ఆయన వల్ల ఆదాయం వస్తుంది, ఇంట్లో తింటున్నాం ఉంటున్నాం. ఆ దీపం పెట్టారంటారు, డబ్బు ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చారు, నెలలా జీతం ఇచ్చారు, ఈ మాటలు ఉండవండి. భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా తెలుగు భాషలో ప్రతి మాట దైవపరంగా ఉంటుందమ్మా, దైవపరంగా ఉంటుంది. ఆ భాష అంత గొప్పది. కోపం వస్తే ఒక్కోసారి నిలువునా పాతేస్తా అనేవారు మా చిన్నతనంలో, మాకు అర్థమయ్యేది కాదు. కానీ నాకు పెద్ద అయిన తర్వాత అర్థమైందమ్మా, కంచి పరమాచార్య వంటి మహానుభావుడు పరమపదిస్తే నిలువునానే పాతేశారండి. ఓ ఇది ఇంత గొప్ప మాట అనమాట, నేను అంత గొప్ప యోగిని కావాలి, నిలువునా పాతేయాలి. పడుకోబెట్టి పాతిపెట్టడం అనేది శవానికి జరుగుతుంది, నిలువునా పాతిపెట్టడం అనేది మహాయోగికి సాక్షాత్ భగవత్ స్వరూపుడికి జరుగుతుంది. అలాగే అందరినీ నిలువునా పాతిపెట్టే ప్రయత్నం చేయకండి, ఆ తప్పు. అలాగా ఆ జ్ఞానం ఉన్నవాడికే జరుగుతుంది. సన్యాసులకి పీఠాధిపతులకే నియమం, మనబోటిగాళ్ళకి కాదు. ఆచారాలు మార్చాల్సిన పని, అందులో రహస్యం అది. అంటే నిలువునా పాతేస్తానే తిట్టులో ఏముంది అంటే నిలువునా పాతే యోగ్యతను నువ్వు సంపాదించుకోవాలి. కంచి పరమాచార్య అంతటి వాడివి కావాలి, శృంగేరి భారతీయ తీర్థస్వామి లాంటి వాడివి కావాలి, అంతటి వాడివి కావాలని చెబుతున్నారు. అనుకోకుండా సిద్ధి పొందాలి, సిద్ధి పొందాలి, సిద్ధి పొందాలి, నిలువునా పాతేసే యోగ్యతను సంపాదించుకోవాలని తిట్టు పదాలు కూడా దీవెనలుగా ఉన్న నా తెలుగుకి నమస్కారం, నా భాషకి నమస్కారం, నా దేశానికి నమస్కారం. తిట్టుపదం దీవెనండి, తిట్లే దీవెనండి భాషలో. కర్మకాలి పుట్టాడంటాడు, కర్మ కాలిపోవడం కంటే కోరుకోవలసింది ఏం లేదమ్మా. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాక భగవద్గీతలో చెప్పిన మాట. కర్మ కాలిపోతేనే మనిషికి మంచిది. మనం చెడు జరిగితే కర్మ కాలిందంట. కర్మలన్నీ కాలిపోతే వాడు జ్ఞాని అవుతాడు, యోగి అవుతాడు, మోక్షం పొందుతాడు. మనం కోరుకోవలసిందే కర్మ కాలిపోవడం. అది మన భాషలో తిట్టు మాట. తిట్టు పదాలు సైతం దీవెనలుగా కలిగిన భాషలో ఆశీర్వదించే పదాలకి ఇంకెంత విశేషమైన అర్థం ఉంటుంది. చిన్నపిల్లాడికి తలకి నూనె పెడితే తల్లి అనే మాట అండి. వాడికి పెళ్ళి అవ్వలేదండి, ఇంకా అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా. ఆవిడెవరండి? అత్త కడుపు చల్లగట. ఆవిడెవరు అంటే నీ కోసం ఓ అత్తగారు ఓ పిల్లనకు అంటుంది. అప్పుడు ఈ తల్లి ఈ మాట చెబుతోందమ్మ. ఎంత గొప్ప దీవెన. అమ్మ కడుపు చల్లగా, అత్త అంటే మేనత్త కాదండి, ఆవిడతో సంబంధం ఏంటి ఇక్కడ? అత్తగారు. ఆ అత్తగారు ఎవరో తెలియదు, వీడి వయస్సు 4 ఏళ్ళు. ఆ అత్తగారు ఎవరు? ఇంకా వీడికి పెద్ద అవ్వాలి, 25 ఏళ్ళు రావాలి, పెళ్లి చేయాలి. అప్పుడు కదా ఆవిడ పిల్లనిచ్చే. అత్త కడుపు చల్లగా అంటే అర్థం ఏమిటంటే నువ్వు బాగున్నట్టే ఆ వచ్చే కోడలు కూడా చల్లని పిల్ల ఎక్కడో పుట్టాలమ్మా. నీకు 5 ఏళ్ళు కదా, భార్యకి భర్తకి మధ్యలో 5 ఏళ్ళు వ్యవధి కనీసం ఉండాలి కదా. అందుకని 5 ఏళ్ళు అయింది కాబట్టి అయినా నీ కోసం ఎవరో ఒక అమ్మాయి పుట్టి ఉంటుంది. అత్త కడుపు చల్లగా. ఎంత గొప్ప సంస్కృతి, ఎంత గొప్ప ఆశీర్వచనం. ఈ దీవించే తల్లికి అత్తగారు ఎవరో తెలుసా? అసలు పుట్టిందో లేదో తెలుసా? లేకుండానే ఎంత గొప్ప మాట మాట్లాడుతోందండి. నాతో పాటు నా వియ్యపురాలు కూడా బాగుండాలని, ఆవిడ కడుపు చల్లగా ఉండాలని, చల్లటి సంతానం కలగాలని, ఆ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వాలని, మా ఇల్లు బాగుండాలని. ఎంత గొప్ప ఆచారం, ఎంత గొప్ప మనోభావన. ఇది మరో భాషలో, మరో దేశంలో, మరో మతంలో, మరో ప్రాంతంలో ఉంటుందా? భారత్ మాతాకి జై. మన దేశంలో, మన మతంలో, మన ప్రాంతంలో మాత్రమే ఉంటుంది. ఇంకో చోట ఉండే అవకాశం లేదు. హిందువుగా పుట్టడం ఎందుకు గొప్ప, తెలుగువాడిగా పుట్టడం ఎందుకు గొప్ప అంటే ఇందుకే గొప్ప. ఈ ఆచారాలు, ఈ తత్వాలు ఇంకో చోట ఎక్కడ కనిపిస్తాయండి మనకి? ఇటువంటిది పోగొట్టుకుని కేకులు కోస్తున్నాం, కత్తి నోట్లో పెడుతున్నాం, ఆయుధం నోట్లో పెట్టడం ఏంటండి? ఏం సంప్రదాయం అది? వెన్నపూస వేలుతో తినిపించే జాతి ఆయుధంతో కేకును తినిపిస్తారా? కత్తితో. దాన్ని మైసూర్ పాలు కొయ్యాలి అనుకున్నాం, మినపరొట్టు కొయ్యండి, మైసూర్ పాకం కొయ్యండి. అబ్బాయి అది నచ్చదు మనకి, స్వదేశీ కదా, నచ్చదు. ఓ మడ్డి గడ్డి ఏదో కొయ్యాలి, నోట్లో పెట్టాలి.
పైగా దీపాలు అర్పుతారు. అసలు జీవితం ఎందుకంటే జ్ఞానదీపమై చీకటి పారద్దులోడే. కొన్ని వేల మంది జనం ఇక్కడ ఇరుకులో కార్యక్రమం ఏర్పాటు చేసిన భారతీయ సంస్కృతి మీద ప్రేమతో, ప్రత్యేకించి ఈ బక్క బ్రాహ్మణ మీద ప్రేమతో ఇంతమంది వచ్చి ఉన్నారమ్మా. మీకు అందరికీ ఆ ప్రేమ ఉండబట్టే కదా, లేకపోతే వస్తారా? మీకు ఏమైనా డబ్బిచ్చి తీసుకొచ్చారా? రాజకీయ పార్టీలు కూడా తుట్టి గ్యాంగ్ అని తీసుకొస్తారు. మనిషికి 500 ఇస్తారు, బిర్యానీ ఇస్తారు. కార్యకర్తలు గారు నేను ఎవరు కానీ 5 రూపాయలు కూడా ఇవ్వలేదు ఎవరికి, నాకే ఇస్తారు, మీకు ఎవరో ఏమి ఇయ్యరు. ఆయన ఎందుకు వచ్చి కూర్చున్నారండి? వెళ్ళిపోవచ్చే, వెనక వాళ్ళు ఉంటారేమిటండి? ఈ సందుల్లో నిలబడి వింటారండి. ఇంత అఖండమైన ప్రేమకి నమస్కారం, ఈ ఆశీర్వచనానికి నమస్కారం. ఈ జీవికి ధైర్యం జ్ఞానం ఎక్కడొస్తుందంటే ఈ కూర్చొని నిలబడి వింటున్న మహానుభావుల వల్ల వస్తుంది, ఈ ప్రేమ వల్ల వస్తుంది. ఇంతమంది నా కోసం వచ్చారు, నేను ఏం చెబుతానా అని పావుగంట అరగంట ఆలస్యమైనా ఎదురు చూస్తున్నారు. నా బాధ్యత ఏమిటో నాకు తెలుసు. నా మెడలో ఈ కండువా వేసి ప్రవచనం చెప్పరాని మా అమ్మ ఆశీర్వదించిన రోజున ఈ కండువాను చెప్పలేదమ్మా. త్రివర్ణ పతాకం అని చెప్పింది నా తల్లి. భారత జాతీయ పతాకం ఇది. జాతీయ పతాకాన్ని నేను మెడలో వేస్తున్నాను బిడ్డ, వెలిగించమంది. అది ధైర్యం నాకు, అది జ్ఞానం, భారతీయత, సంప్రదాయం, దేశం, అది చెప్పాలి. అయితే ఇంతమంది ఎందుకు వచ్చి కూర్చున్నారు ఇక్కడ? ఈ చీకటి, ఈ జ్ఞానదీపం ఇవాళ మనం ఈ 2 రోజుల్లో చెప్పుకున్నటువంటి రవ్వంత జ్ఞానదీపం మీ ఇంట్లో వెలిగితే చీకటి పోతుందండి. ఇంట్లోంచి కాదమ్మా, కరెంటు లైట్ వల్ల ఇంట్లోంచి పోతుంది. అపూర్వమైన భగవద్గీత జ్ఞానం వల్ల మన ఒంట్లోంచి, మన మనస్సులోంచి పోతుంది. మనస్సులోంచి పోవాలి కదా, ఇంట్లో చీకటి పోగొట్టడానికి దీపాలు ఉపయోగిస్తాయి. మన మనస్సులో చీకటి ఎలా పోవాలి? బంధాలు, బాంధవ్యాలు, తాపత్రయాలు వదిలించుకోవాలి కదా. అంటే